మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాము. గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 2 వర్స్ 2. అందరం బిగ్గరగా మన భాగాలను చదువుదాం. యూదులో రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింపవచ్చితమని చెప్పిరి. అదేవిధముగా మత్తయి సువార్త 2వ అధ్యాయము 4వ వచనం మనమందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులు అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. లూకాసు వార్త 2వ లూకాసు వార్త 1వ అధ్యాయం. లూకాసు వార్త 1వ అధ్యాయము 34వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 34వ వచనం. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగున దానని ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా. వాక్య సాయం కొరకు ఇచ్చిన ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మరొకమారు మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయం కొరకు వందనాలు దేవా. మరొకసారి నన్ను మీ కౌగిలిలో బంధించి ప్రభువా నన్ను హత్తుకొని నాయనా నా యొక్క చెవులలో నాయనా నీ మాటలు వినిపింపచేయమని వేడుకుంటున్నాను స్వామి. మీరు మాట్లాడితే నాకు ఆశీర్వాదకరం. మీరు మాట్లాడితే అందరికీ ఆశీర్వాదకరం. కరుణించండి, సహాయం చేయండి. ఈ సమయమును పాడు చేయకున్నట్లు ప్రభా, సమీప దూర ప్రాంతాల్లో వచ్చినటువంటి మీ బిడ్డలను సహితం జ్ఞాపకం చేసుకునము, కనికరించుము, కృపచూపుము. ఈ క్రిస్మస్ వర్తమానము కొరకై ప్రత్యేకముగా ఏర్పాటు చేసినటువంటి నీ కుమార్తె సుగుణమును బట్టి కూడా స్తోత్రాలు ప్రభా. ఆమె హృదయంలో పెట్టినటువంటి భారము కొరకే వందనాలు దేవా. ప్రభా, మీరు మనిషి పైరూపాన్ని చూసేవారు కాదు, మీరు హృదయాంతరంగములు పరిశోధించు దేవుడు. కనికరించండి, సహాయం చేయండి. ఈ కూటాన్ని ఆది నుంచి అంతం వరకు నడిపించి ప్రభా వచ్చినటువంటి వారందరికీ ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా, మీకు మహిమకరంగా ఉండినట్లు సహాయం చేసి కృపను అనుగ్రహించమని, మాకు కాదు యెహోవా, మాకు కాదు నీ కృపా సత్యములు వచ్చి నీ నామానికి మహిమను ఆరోపిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ప్రతి క్రిస్మస్ వర్తమానాలు అనేకము మనం విన్నాం. గత 3 సంవత్సరాల నుంచి ఏకధాటిగా అనేకమైన వర్తమానాల ద్వారా దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. ముఖ్యంగా క్రిస్మస్ వర్తమానాలు సిద్ధపరచడం అనేది చాలా కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే ఉన్న తక్కువ అధ్యాయాలు, తక్కువ వ్యక్తులు, తక్కువ సమాచారం, దానిని బట్టి వర్తమానాలు సిద్ధపరచడం అనేది నిజంగా ఒక సేవకునికి చాలా చాలా కష్టమే. అయినా కూడా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసే కొలది దేవుడు అక్కడక్కడ దేవుడు మాట్లాడుతూ హృదయంలోకి వచ్చినటువంటి పెట్టినటువంటి తలంపులు బట్టి దేవుడు మాట్లాడాలని ఉద్దేశిస్తాడు. ఇప్పుడు మనం ఒక 3 ప్రాముఖ్యమైన భాగాలు చూసినాం. మొదటిది ఒక వచనం చదివించినాను. మొట్టమొదటిది ఏంటి అంటే, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఈ ప్రశ్న అడిగింది ఎవరు? ఈ ప్రశ్నలు ఎవరు అడిగారు? జ్ఞానులు అడిగారు. ఏ జ్ఞానులు? తూర్పు దేశపు జ్ఞానులు. అడిగింది ఎవరిని?
అడిగింది ఎవరిని? మనం ఎప్పుడైనా బైబిల్ రోజు చదువుతూ ఉంటే మనకి ఎవరిని అడిగారో తెలుస్తుంది. అప్పుడప్పుడు అడపదడప బైబిల్ చదువుతుంటే ఎట్టుంటుందంటే, ఆ మధ్యకాలంలోనూ ఒక స్టూడెంట్ అడిగినాడంట. సరే, ఇలాంటి చలోక్తులు ఇప్పుడు వద్దు, అవసరం లేదు కాబట్టి నేను ముగిస్తున్నాను. రైట్. ఎవరిని అడిగినాడు? హేరోదు రాజు అడిగినాడు. హేరోదు రాజుని జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు అడిగారు. ఎవరిని గురించి? యోధుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ పుట్టాడన్నాడా, ఎక్కడ ఉన్నాడన్నాడా? రైట్. ఇది మొదటి భాగం. రెండో భాగంలో క్రీస్తు ఎక్కడ పుట్టినని ఎవరిని అడిగినాడు? ఆ పై వచనం చదువుతారా? వినినప్పుడు అతడును కాబట్టి రాజు, అండర్లైన్ చేసుకోండి, ప్రధాన యాజకులను, ప్రజలలో ఉండు శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని ఇప్పుడు ఎవరిని అడిగినాడు? ప్రధాన యాజకులను, శాస్త్రులను సమకూర్చి ఎవరు అడిగారు? హేరోదు రాజు ప్రధాన యాజకులని, ప్రజల్లో ఉండే శాస్త్రులని అడిగాడు. రైట్. మొదటి ప్రశ్న, యోధుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఎవరిని అడిగారు? తూర్పు దేశపు జ్ఞానులు హేరోదు రాజుని అడిగాడు. రెండో ప్రశ్న, క్రీస్తు అనబడినటువంటి క్రీస్తు ఎక్కడ పుట్టినని అడిగాను. ఎవరిని అడిగినాడు? హేరోదు రాజు ప్రజల్లో ఉన్నటువంటి శాస్త్రులను, ప్రధాన యాజకులను అడిగినాడు. మూడో ప్రశ్న, లూకాసు వార్త 1వ అధ్యాయము 34వ వచనం. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానను, ఏది ఎలాగూ జరుగును? యేసుక్రీస్తు ప్రభువారు, నేను పురుషుడు, నాకు తెలీదు, నాకు పెళ్ళే కాలేదు, నా గర్భములో యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి ఎట్లా పుడతాడని అడిగినాడు. సమంజసమే కదా, అది అందరికీ కామన్ క్వశ్చన్. ఎవరిని అడిగారు? మరియని దూతను అడిగిందా? దూత మరియని అడిగిందా? మరియమ్మ గారు దేవదూతను అడిగింది. ఇప్పుడు చెప్పండి, దేవదూత ఆడా మగ? దేవదూతలకు ఆడదేవదూత, మగ దేవదూత లింగ భేదం ఏమైనా ఉంటుందా? చెప్పండి. ఆ మధ్యకాలంలో సేవకుడు కూడా అన్నాడంట, మగ దేవదూత గాబ్రియేల్ వచ్చింది. ఇలాంటివి చాలా విషయాలు ఉంటాయి. కాబట్టి దేవదూతలు అనేటువంటి వారు దేవుని పరిచారకులు. కాబట్టి అవన్నీ కూడా ఆ ఆత్మలకి ఆడ ఆత్మ, మగ ఆత్మ అనేది ఉండదు. ఆత్మే, అంతే కదా? రైట్. క్రిస్మస్లో సాధారణంగా ఇటువంటి వర్తమానం చాలా కష్టతరంగా ఉంటుంది. ఇది ఒక సవాలుతో కూడిన వర్తమానమే. మొదటి మాటలో జ్ఞానులు హేరోదు రాజు కనబడతారు. ప్రశ్న ఏంటి అంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? రెండవ ప్రశ్నకు వచ్చేటప్పటికి ప్రధాన యాజకులు, శాస్త్రులు ప్లస్ హేరోదు రాజు కనబడతారు. అక్కడ అడిగిన ప్రశ్న ఎవరు అంటే హేరోదు, ప్రధాన యాజకులని, శాస్త్రులను. మూడవ విషయం, మరియ దేవదూతని అడుగుతుంది. అమ్మా, సర్వోన్నతమైన శక్తి నేను కమ్ముకుంటుంది, క్షమించండి, లోకాన్ని పరిపాలించబోవు యేసుక్రీస్తు అనేటువంటి ప్రభువారు, లోక రక్షకుడు నీ గర్భాన్ని ఉద్భవించబోతున్నాడు అని అంటే, అమ్మా దేవదూత, అసలు నువ్వు క్లారిటీగా చెప్పు, అసలే నేను చాలా కన్ఫ్యూషన్లో ఉన్నాను, నువ్వు ఇంకా కన్ఫ్యూషన్ చేసి నన్ను తొందర పెట్టద్దు అని అంటే అప్పుడు చెప్తుంది, ఇట్లా పరిశుద్ధాత్మ శక్తి నీ మీద కమ్ముకుంటుంది, నువ్వు గర్భవతి అవుతావు, లోక రక్షకుడు నీ గర్భమును ఉద్భవించబోతున్నాడని. అప్పుడు అంటున్న మాట ఏంటంటే, అడిగిన ప్రశ్న ఇది ఎలాగో జరిగిన దానికి ఆన్సర్ కూడా చెప్పింది. మూడు సందర్భాల్లో క్రిస్మస్లో ఈ 3 ప్రశ్నలు చాలామందికి అర్థం కాలేదు. నెంబర్ 1, హేరోదు రాజుకి జ్ఞానులకి మధ్య ఉన్న సంభాషణలో మీరు బాగా గమనించండి. ఆ ప్రశ్నకి లేవనెత్తడానికి యేసు ప్రభు దగ్గరికి చూడాలనుకున్న జ్ఞానుల దగ్గరికి సహాయం చేసింది ఎవరికి? జ్ఞానులకి సహాయం చేసింది ఎవరు? నక్షత్రం. హేరోదు రాజుకి సహాయం చేసింది ఎవరు? ప్రధాన యాజకులు, శాస్త్రులు. మరియమ్మ గారికి సహాయం చేసింది ఎవరు? మీరు బాగా గమనించండి. 3 ప్రశ్నలకి ముగ్గురికి తెలీదు. 3 ప్రశ్నల్లో ముగ్గురికి తెలీదు. మొదటి వ్యక్తి ఎవరు? జ్ఞానులు, కానీ వాళ్ళకి తెలీదు.
2 హేరోదు రాజు, ఆయనకి తెలియదు. పరిశుద్ధురాలు మరీకు కూడా తెలియదు. కానీ పరిశుద్ధురాలైన మరీకు సహాయం చేసినటువంటి వ్యక్తి దేవదూత అయితే, హేరోదు మహారాజుకి సహాయం చేసినటువంటి వ్యక్తులు ప్రధాన యాజకులు, శాస్త్రులు అయితే, తూర్పు దేశపు జ్ఞానులకి సహాయం చేసింది ఎవరు? నక్షత్రం. మీరు బాగా గమనించండి, నేను వర్తమానంలోకి వెళ్తున్నాను. చాలా క్లిష్టమైన సంగతులు. క్రిస్మస్ వర్తమానం అంటే గొర్రె కాపరులు వచ్చారు, జ్ఞానులు వచ్చారు, యేసుక్రీస్తు ప్రభువారిని మరియమ్మ గారు ఏసేపు యెరూషలేము దేవాలయానికి సున్నతి కోసం 8 రోజుల తర్వాత తీసుకువెళ్ళారు. ఇలాంటి పొడిపడి తడి మాటలు వాక్యంలో మనం అంతగా చూడకూడదు. ఎందుకంటే మన లోతులోకి వెళ్ళడానికి ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని వాక్యమును ప్రేమించి వచ్చారు కాబట్టి వాక్యం యొక్క లోతులు తెలుసుకోవాలి. కాబట్టి ఈ వర్తమానం చెప్పడానికి నేను సాహసిస్తున్నాను. కాబట్టి సహనంతో మీరు దీనిని నేర్చుకోవాలి, తెలుసుకోవాలని నా జిజ్ఞాస. మొట్టమొదటిది ప్రశ్నకి సమాధానం చూడబోతున్నాం. యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఇది సామాన్యమైన ప్రశ్న కాదు, విద్యా విహీనులకు పుట్టిన ప్రశ్న కాదు, తెలియనటువంటి వారికి పుట్టిన ప్రశ్న కాదు. సాక్షాత్తు ప్రపంచంలో అత్యద్భుతమైనటువంటి జ్ఞాన సంపత్తి కలిగినటువంటి ఒక దేశము తూర్పు దేశం. ఆ తూర్పు దేశం నుంచి వచ్చిన జ్ఞానులు అడుగుతున్నటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? ఈ ప్రశ్నలో 4 ప్రాముఖ్యమైన మాటలు ఉన్నాయి. మొదటి మాట యూదులు, నెంబర్ 1 పీపుల్. రెండవది రాజు, పొజిషన్. మూడవది పుట్టినవాడు, పర్సన్. నాలుగవది ఎక్కడున్నాడు, ప్లేస్. మొదటి మాట పీపుల్, ప్రజలు. ఎవరా ప్రజలు? యూదులు. రెండవది పొజిషన్, ఏ పొజిషన్లో పడుతున్నాడు? రాజరికమైన పొజిషన్లో. నెంబర్ 3 పర్సన్, పుట్టినవాడు, వ్యక్తి ఎవరు? 4 ప్లేస్, స్థలం. ఈ విషయంలో ఈ 4గిట్లో తూర్పు దేశపు జ్ఞానులకి ఏం తెలుసో చెప్పాలి మీరు. ప్రశ్నల వర్షంలోనే ఇంకొక ప్రశ్న, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అనేటువంటి ప్రశ్న తూర్పు దేశపు జ్ఞానులు హేరోదు మహారాజుకి ఇస్తే, ఆ మాటలో, ఆ వాక్యంలో తూర్పు దేశపు జ్ఞానులకు తెలిసినటువంటి విషయాలు ఏంటి? అందులో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అనే ప్రశ్నలో తూర్పు దేశపు జ్ఞానులకు తెలిసినటువంటి మాటలు ఏంటి? రాజు అని తెలుసు, యూదులు ప్రజలు తెలుసు, పుట్టిన వ్యక్తి ఎవరో తెలీదు, పుట్టిన స్థలం ఏదో. అదేంటి విచిత్రం? ఈ రోజుల్లో చాలామంది ప్రశ్నల వర్షంలో ఈ 4 ప్రశ్నలలో ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఆ వ్యక్తి స్థాయి, స్థితి, ఆ వ్యక్తి ఏ ప్రజల్లో నుంచి వస్తాడు, ఏ పరిస్థితిలో నుండి వస్తాడు అనేది చెప్పగలుగుతారేమో కానీ ఆయన ఎవరు, ఎక్కడ పుడతాడనేది చాలా చాలా మర్మయుక్తమైన విషయం. రైట్? సో ఇది మనం చూడడానికి ప్రయత్నం చేస్తాం. బాగా గమనించండి, భౌతికమైనటువంటి తూర్పు దేశపు జ్ఞానులు వాళ్ళకి ఏ జ్ఞానం ఉంది? ఖగోళ శాస్త్రపు జ్ఞానం ఉంది. ఎందుకో తెలుసా? వాళ్ళు నక్షత్రాలను పరిశీలించేటటువంటి వారు. ఇటువంటి నక్షత్రాన్ని పరిశీలించిన ఈ ఖగోళ శాస్త్ర జ్ఞానులకి అరే విచిత్రం ఏంటంటే, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడనేటువంటి ఈ ప్రశ్నలలో ఈ 4 మాటల్లో 2 తెలుసు, మిగతా 2 ఎందుకు తెలియపోలేదు? మొదటిది యూదుల గురించి తెలుసు. ఎందుకు? వాళ్ళు తూర్పు దేశము కాబట్టి వీళ్ళు ఏ దేశమో ఏ ప్రజలో తెలుస్తుంది. నెంబర్ 2 ఏంటి? వీళ్ళు జ్ఞానులు కాబట్టి వాళ్ళు ఏ దేశంలో రాజు ఏంటో కూడా తెలుస్తుంది. కానీ పుట్టబోయేటువంటి వ్యక్తి ఎవరో, ఆయన పుట్టే స్థలం ఏంటో ఎవరికి? విచిత్రం ఏంటంటే తూర్పు దేశ జ్ఞానులు లాగే ఈరోజు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ పుడతారో, ఆయన ఏ రకంగా పుడతారో అనేది ఎవరికి తెలియదు. ఇది ఎవరికి తెలుసు అంటే, భౌతికమైన ఖగోళ శాస్త్రపు జ్ఞాని అయినా, తత్వశాస్త్రపు జ్ఞాని అయినా, భౌతిక శాస్త్ర జ్ఞాని అయినా, రసాయన శాస్త్ర జ్ఞాని అయినా, ఎటువంటి జ్ఞానికైనా యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యము, యేసుక్రీస్తు యొక్క ప్రజలు ఏంటో తెలిసేమో కానీ ఆయన ఎక్కడ పుడతాడు, ఎలా పుడతాడు అనేది చాలామందికి మర్మయుక్తంగా ఉంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఒకవేళ యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు ప్రశ్నకి ఆయన ఎక్కడ పుడుతున్నాడు, రెండోది ఆయన ఏ వ్యక్తి అంటే ఎటువంటి వ్యక్తిగా పుడుతున్నాడు అనే సంగతి ఈ జ్ఞానులకి మాత్రమే తెలియనటువంటి విషయాన్ని ఈరోజు ఎవరికి తెలుస్తుందో తెలుసా? ఎవరికి తెలియాలో తెలుసా? రండి, నేను కొన్ని మాటలు చెప్తాను. మొట్టమొదటిగా యూదా, రెండోది రాజు, మూడోది పుట్టినవాడు, నాలుగోది ఎక్కడ. ఈ 4 ప్రశ్నల్లో మొట్టమొదటి మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. గొప్ప విచిత్రం ఏంటంటే, భౌతిక సంబంధమైనటువంటి ఈ ఖగోళ శాస్త్రపు జ్ఞానులకి యూదుల రాజు అని ఎలా పసిగట్టారు? ఎలా తెలిసింది? వారు శాస్త్రజ్ఞులు లేకపోతే ఖగోళ శాస్త్రపు జ్ఞానులు అంటే నాకు తెలిసి వాళ్ళకి అప్పటికే ధర్మశాస్త్రం ఏమైనా పరిచయం ఉందా?
ఒకవేళ పరిచయం అయితే వాళ్ళు యూదా దేశానికి లేక యెరూషలేముకు వచ్చినప్పుడు హేరోదు రాజుని అడిగారు, అయ్యా యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అంటే పుట్టినటువంటి వ్యక్తి ఎవరో తెలీదు, పుట్టిన స్థలం ఎక్కడో తెలియదు. కానీ ఒకటి గుర్తుంచుకోనండి, యూదుల రాజు అనే విషయానికి వాళ్ళకి ఎట్లా తెలిసింది? ఎలా తెలిసి ఉండొచ్చు? నేను అనుకుంటాను బహుశా వాళ్ళకి మోషే ధర్మశాస్త్రం ఒకటి ఉంది. మోషే ధర్మశాస్త్రం యొక్క గ్రంథాన్ని వాళ్ళు శాస్త్రజ్ఞులు కాబట్టి మిగతా మత గ్రంథాలన్నీ కూడా పరిశీలించి ఉండవచ్చు, లేదా వాళ్ళ మత గ్రంథాల్లో దీని యొక్క సారాంశం ఏమైనా అక్కడికి వెళ్ళి ఉండవచ్చు. దానిని బట్టి వారు తెలుసుకొని ఉండవచ్చు. అయితే వాళ్ళంత పర్ఫెక్ట్గా పిన్ పాయింట్గా ఆయన యూదుల రాజే అని ఎట్లా చెప్పగలిగారు? ప్రియమైన వారలారా, యూదాలోనే ఎందుకు యేసుక్రీస్తు ప్రభు పుట్టాలనుకున్నాడు? ఎందుకు యూదులుగా పిన్ పాయింట్గా చెప్పగలిగాడు? 3 విషయాలు చెప్తాను రండి. ఒక మాట, మొట్టమొదటి మాట కీర్తనల గ్రంథం 78:68. నేను త్వరగా వెళ్తాను. కీర్తనల గ్రంథం 78:68. యోధా గోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతమును. ఇప్పుడు చెప్పండి, అందులో ఒక మాట తీసుకుందాం. యోధా గోత్రమును ఆయన కోరుకొనెను. ఏం కోరుకున్నాడు? ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 12 గోత్రాల్లో ఆయన యోధా గోత్రాన్ని కోరుకున్నాడు. ఇది కోరుకున్న గోత్రం నెంబర్ 1. నెంబర్ 2 కీర్తన గ్రంథం 114:2. త్వరగా కీర్తన గ్రంథం 114:2. యోధా ఆయనకు పరిశుద్ధ స్థలం, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయను. మీరు బాగా గమనించాలి, ఇక్కడ ఒక మాట కనబడింది. ఏంటి? యోధా ఆయనకు పరిశుద్ధ స్థలం. ఇక్కడ 2 విషయాలు మనం గమనించాం. మొదటి ప్లేస్ గమనించినారా? ఇంకోటి యోధా గోత్రము అంటే గోత్రంలో ఏముంటారు? పీపుల్ ఉంటారు. అవునా? ఎంత పర్ఫెక్ట్గా గమనించారు చూడండి. యోధా గోత్రాన్ని కొనుక్కోగలిగారు, యోధా ప్లేస్ను కూడా కనుగోగలిగారా వాళ్ళు? చెప్పండి, కనుగొనా లేదు. రెండవది ఇప్పుడు చూడండి, కీర్తన గ్రంథం 60:7. కీర్తన గ్రంథం 60:7. గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యోధా నా రాజదండం. చూడండి, ఈ 3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను మరొకసారి. చాలన్న. మొట్టమొదటిది యోధా గోత్రాన్ని కోరుకున్నాడు. రెండవది యోధా పరిశుద్ధ స్థలము. చెప్పండి, యోధా రాజదండం. మొత్తం 3 విషయాలు. ఎందుకు యూదులలో ఈ 3 ప్రాముఖ్యమైన విషయాలు అంటే గుర్తుంచుకోనండి. యోధా అంటే ఒక ప్రాముఖ్యమైన మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండ గ్రంథం 49:8. ఆదికాండ గ్రంథం 49:8. యోధా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చేయి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట. మరొకసారి చదువు బిడ్డ. యోధా నీ సహోదరులు స్తుతించెదరు, ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట. ఎవరు ఈ మాట చెప్పినారు? ఈ మాట ఎవరు చెప్పారు? యాకోబు తన తండ్రి అంతిమ దశలో అవసాన కాలమందు తన కుమారులు 12 మందిని తీసుకొచ్చి వాళ్ళ మీద చేయులించి అంత్య దినాలలో జరగబోతున్నటువంటి ప్రాముఖ్య విషయాన్ని వారి తల మీద చేతి పెట్టి జరగబోతున్న సంగతి చెప్తున్నాడు. ఓ యోధా, నీకు తెలుసో లేదో, నీ సహోదరులు నిన్ను స్తుతిస్తారు, నీ శత్రువుల మెడ మీద నీ చేయి ఉంచుతావు. ఇంకో విషయం ఏంటంటే నీ తండ్రి కుమారులు నీకు నమస్కారము. 3 విషయాలు చెప్తున్నాడు ఇక్కడ. యోధా అనేటువంటి మాటకి అర్థం ఏమిటంటే స్తుతి. యోధా అనే మాటలో విజయం, యోధా అనే మాటలో ఆరాధన. ఈ 3 ప్రాముఖ్యమైన విషయాలు గమనించండి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నటువంటి వ్యక్తిలో యోధాలో ఈ 3 క్వాలిటీస్ ఉండాలి. ఏ వ్యక్తి అయితే యోధా రాజుగా పుడుతున్నాడో ఆయన స్తుతించబడాలి. రెండోది ఆయన జయించేవాడిగా ఉండాలి. మూడోది ఆయన ఆరాధింపబడిన వాడిగా ఉండాలి. ఇది గమనించినారు జ్ఞానులు. ఎందుకు గమనించినారు? మిగతా ఏం కదా గమనించలేకపోయారు. ఎందుకు తెలుసా? ధర్మశాస్త్ర గ్రంథము ఆదికాండం మొదటిది కాబట్టి చదివి ఉండొచ్చు. మీకు అర్థమైందో లేదో? ఆదికాండ గ్రంథం, నిర్గమ, లేవియ, సంఖ్య, ద్వితీయోపదేశ కాండములలో అయ్యో యూదుల రాజుగా పుట్టినవాడు అంటే ఈయన సహోదరులందరూ కూడా ఈయన గోత్రంలో నుంచి వస్తాడు తెలీదు. ఈయన రాజదండం యోధాదే, ఈయన పరిశుద్ధ స్థలమును ఇశ్రాయేలు కోరుకున్నాడు తెలీదు. ఎందుకంటే అవి కీర్తనల గ్రంథం అప్పటి వరకు లేదు. మీరు బాగా గమనించండి, ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి విలువైన సందేశం మీ ముందు పెడుతున్నాను. ఎందుకంటే జ్ఞానులు అడిగే ప్రశ్నలో చాలా జ్ఞానయుక్తమైనటువంటి మర్మం దాగును, దాన్ని విప్పగలగాలి. యూదులు అనేటువంటి ఈ దానిలో ఆయన స్తుతించబడిన వాడిగా ఉంటాడు, ఆయన జయించేవాడిగా ఉంటాడు, ఆయన ఆరాధించబడిన వాడిగా ఉంటారు. గమనించండి, మరి ఆయన స్తుతించినారా లేరా?
ఆయన స్తుతించాడా లేదా? స్తుతించలేదా? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పశువుల తొట్టులో పరుండు పెట్టబడినప్పుడు పరలోక దూత సమూహము ఆయన దగ్గరికి వచ్చి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన బిడ్డలకు భూమి మీద. ఇది మొదటిది స్తుతి. రెండవది ఏంటి? ఆయన శత్రువులు జయించాలి. మీరు గమనించండి, ఆయన ఇజ్రాయేలును కోరుకున్నాడట. ఆయన ఇజ్రాయేలును కోరుకున్నాడు. రెండోది అక్కడ రాయబడుతూ వచ్చింది, రెండో మాట, యోధా ఆయన పరిశుద్ధ స్థలమట. మీరు గమనించండి, యూదా పరిశుద్ధ స్థలము, ఇజ్రాయేలు ఆయన కోరుకునడం. విచిత్రమైనటువంటి మాట ఏంటంటే ఆయన ప్రజలు. మీరు గమనించండి, యూదులు రాజు అన్నాడు. రాజు అనేటువంటి వ్యక్తికి 7 విషయాలు ఉండాలి. బాగా గమనించండి, యూదులకి రాజుకి 7 విషయాలు ఉండాలి. మొట్టమొదటి రాజుకి ఏముండాలి చెప్పాలి త్వరగా. రాజు అనేటువంటి వ్యక్తి ఏముండాలి? నేను రెండో మాట తీసుకొని మళ్ళీ మొదటి మాట 2 కలపడానికి ప్రయత్నం చేస్తాను. రాజుకి ఏముండాలి? రాజుకి ఏముండాలండి? రాజుకి రాణి ఉండాలి. రాణి లేని రాజు రాజా? మీరు అక్కడ కిరీటాలు అన్ని తర్వాత సంగతి. ముందు రాణి లేకుండా కిరీటం ఏంటి? ముందు కావాల్సింది రాణి ఉండాలి. రాణి ఉంది, తర్వాత చెప్పండి, రాజ్యం ఉండాలి. మూడోది రాజ్యం ఉండాలి. మూడోది రక్షక భటులు అనగా సైన్యం ఉండాలి. 3. 4వది సింహాసనం ఉండాలి. 5 కిరీటం ఉండాలి. 6 అరే మీరు త్వరగా చెప్పండారా, మీకు రాజుకి ఏముండాలో కూడా తెలియదు. రాజుకి ఏముండాలో కూడా తెలియకపోతే ఆ రాజుని మనం ఎలాగ ఆరాధించగలం? సింహాసనం ఉంది, కిరీటం ఉంది, చెప్పండి, సైన్యం ఉంది, రాజ్యం ఉంది, రాణి ఉంది. 4 ఇంకా 5 వచ్చినాయా? 5 వచ్చి 6, 7 ఇంకోటి చెప్తారా? ఇంకెవరైనా చెప్పండి. సైన్యం ఒకటి ఉంటే మరి రాజుకి దాసులు కూడా ఉండాలి. రాజుకి ఎవరు ఉండాలి? ఇంకెవరు ఉంటారు? ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ప్రజలే మంత్రులు, ప్రజలే వీళ్ళందరూ. తర్వాత రాణి గురించి మర్చిపోయారు, రాణి ఉంటుంది. ఇప్పుడు చెప్పండి మొత్తం మీరు కరెక్ట్గా నేను రాసి పెట్టుకున్నాను. నేను ఒక మాట చదువుతాను చూడండి. మొదటిది సింహాసనం, 2 కిరీటం, 3 సైన్యం, 4 రాజ్యం, 5 రాణి, 6 దాసులు లేక ప్రజలు, 7 అన్నిటికంటే ముఖ్యంగా ఒకటి మిస్ అయిపోయాం. ఒకటి చదివాం, ఒకటి మిస్ అయిపోయాం. అదేంటంటే రాజదండం. చెప్పారా మీరు? నేను మిస్ అయ్యాను. ఇప్పుడు గమనించండి, ఈ రాజుకు 7 ఉన్నారు కదా. ఇంతకీ ఆయన రాజ్యం ఎవరు ఆయన రాజ్యం? మీరు గమనించండి. నేను ఎందుకు ఈ మాట ఇది చెప్పానంటే, రాజుగా ఈ జ్ఞానులు గుర్తించినప్పుడు ఈ రాజుకి రాజ్యం ఉండాలి. ఆ రాజ్యం ఎవరు? కీర్తన గ్రంథం చదివాం చూడండి, 114:2 త్వరగా. యూదా ఆయనకు పరిశుద్ధ స్థలము, ఇజ్రాయేలు ఆయనకు రాజ్యము. ఎవరు ఇప్పుడు రాజ్యం? ఇజ్రాయేలీలు. ఈ ఇజ్రాయేలు ఎక్కడున్నారు? స్తుతింపబడిన వాడు కదా. రెండోది జయించిన వాడు. ఏం జయించాలా చూడండి. జయించిన వాడు అంటే ఖచ్చితంగా ఈ యోధాకి అనేటువంటి ఈ రాజుకి శత్రువులు ఏమైనా ఉండి ఉండొచ్చు. ఎవరా శత్రువు? ఆ ప్రజలను ఎవరినైతే అడ్డగిస్తున్నారో 3వ స్టెప్ ఆరాధించకుండా ఎక్కడున్నారు వాళ్ళు? 400 సంవత్సరాలు ఐగుప్తు దేశం బానిసత్వంలో ఉన్నటువంటి ఈ ప్రజలను విడిపించడం కొరకు మోషే అనేటువంటి సేవకుని పంపించారు. తీసుకొచ్చినప్పుడు మొట్టమొదటి దేవుని ప్రజల్ని ఆరాధన చేయకుండా అడ్డగించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు? ఫరో ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? సాతాను. ఫరో సాతానికి సాదృశ్యంగా ఉన్నాడు. ఈ సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ ఫరో దేవుని ప్రజలు కనాన దేశానికి వెళ్ళి ఆరాధించకుండా, కనాన ప్రదేశానికి చేరకుండా ఆపుతున్నటువంటి వ్యక్తికి సాదృశ్యం. అక్కడ ఒక శత్రువు ఉన్నాడు. అక్కడి నుంచి వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి అద్భుతాలు చేశాడు, అనేకమైన సూచక్రియలు చేశాడు, అనేకమైన విపత్కరమైన పరిస్థితులు కలిగించాడు. వెంటనే తన ప్రజలని ఆ ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఎక్కడ చేయాలా? అరణ్యంలో ప్రయాణం చేయాలా. ఈ అరణ్యంలో వస్తున్నప్పుడు మొట్టమొదటిగా దేవుని ప్రజలని అడ్డగించినటువంటి మహాభయంకరమైనటువంటి వారు ఎవరు? అమాలేకీయులు. మర్చిపోయారా? మొదటి 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం త్వరగా చదవండి. నాకు సమయం కూడా లేదు. 15 3వ వచనం, 2వ వచనం చదవండి. 2వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అమాలేకులు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకు వచ్చితిరి గనక, కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయొచ్చు. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంట్లనేమి, గార్దాబులను అన్నిటిని హతము చేసి వారి కలిగిన బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను చెప్పాలి. అమాలేకీయులను అని చేశాడా? రాజు చేశాడా? దేవుని మాట వినలేని కారణము చేత దేవుడు, మీరు అనొచ్చు ఆ సౌలుకి దేవుని కృప ఎందుకు తీశాడంటే, మాట వినడంలో ఒక మహాభయంకరమైన, ఎంతోమంది మాట వినలేదు.
దావీదు రాజు కూడా మాట వినలేదు, అయినా దేవునికి కృపను దూరం చేయలే. కానీ సౌలు విషయంలో దేవుని కృప ఎందుకు తీశాడంటే దేవునికి విరోధి అయినటువంటి శత్రువుని బ్రతకనిచ్చాడు. అదే అధ్యాయం చివరికి వెళ్తే అగాగీయుడైనటువంటి వాడిని బ్రతకనిచ్చాడు. వాడు అమాలేకీయుడు, వాడిని బ్రతకనివ్వలేదు. అక్కడ ఏముంది ప్రవచనము? అంత్య దినాలలో యాకోబు తన కుమారుడైన యోధా మీద అంటాడు, నీ చెయ్యి నీ శత్రువు మెడ మీద. విజయం ఎక్కడుంది? విజయం రాలా. అరణ్యములో అడ్డగించిన అమాలేకీయులను చంపు సౌలు. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. పిల్లల్ని, పెద్దల్ని, చిన్నల్ని, వీళ్ళు ఎవరిని నిల్చొద్దు. ఎందుకో తెలుసా? నా ప్రజలైనటువంటి ఇజ్రాయేలు, నేను కోరుకున్న నా ప్రజలు నన్ను ఆరాధించకుండా 3వ స్టెప్లో ఆ ప్రవచనం నెరవేరాలి. అది నెరవేర్చకుండా వీడు ఆపినటువంటి ఈ వ్యక్తి చివరికి ఎక్కడ చొరబడ్డాడంటే ఆశ్వరోసు ఎస్తేరు గ్రంథంలో చొరబడ్డాడు. వాడే అగాగీడైనటువంటి హామాను. చూడండి, వాడు దేవునికి శత్రువు. దేవుని ప్రజలకి ఎవరైతే శత్రువో చెప్పాలి, వారు దేవునికి కూడా. చూడండి, ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. ఎస్తేరు మా విరోధి యొగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే. 8వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములో అశ్వరోసు యూదులకు శత్రువైన చాలు. ఎవరు యూదులకు శత్రువు? మీరు బైబిల్ గ్రంథంలో తరచి చూస్తే యూదులకు శత్రువు అనేటువంటి ఒకే ఒక్క మాట హామాను గురించి రాయబడింది. గమనించండి బిడ్డలారా, హామాను చాలా డేంజరస్ ఫెలో. వాడు దుష్టుడు, వాడు విరోధి, వాడు పగవాడు, వాడు శత్రువు. దేవుని యొక్క ప్రజలను ఆరాధించకుండా ఏం చేసినాడు? వాడు అడ్డగించాడు. ఎస్తేర్, నేను ఏర్పరచుకున్నానో తెలుసా? తల్లిదండ్రులు లేని పిల్ల, దేవుడు నీకు అందం ఎందుకు ఇచ్చాడో తెలుసా? నువ్వు ఆశ్వరోసుని వరించాలి. ఆ వరించిన తర్వాత ఒక రాణిగా నేను ఎందుకు నిలబెట్టాను తెలుసా? నా ప్రజలను, వారిని హామాను కబంధ నుంచి రక్షించాలి, హామాన్ని డిలీట్ చేయాలి. చూడండి, గొప్ప విచిత్రం. దేవుని కృప పొందినటువంటి రాజు చేయలేని పని దేవుని దయాదాక్షిణ పూర్ణురాలైనటువంటి ఎస్తేరు చేసింది. అందుకే దేవుడు ఎస్తేరుని ఎన్నుకున్నాడు. భీమన్ వర్లరా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అనే 2 మాటల్లో జ్ఞాపకం చేస్తాను. స్తుతించబడినవాడు, రెండవది జయము పొందినవాడు. జయం పొందాడా లేదా యేసుక్రీస్తు ప్రభువారు? రైట్. వీళ్ళు అయిపోయిన తర్వాత, వీళ్ళంతా చేసిన తర్వాత వాళ్ళు సంతోషం, ఆనందం. ఏం చేశారు? ఇప్పుడు ఆరాధన. ఎక్కడ ఆరాధన చేస్తున్నారు? ఇప్పుడు అరణ్యంలో ప్రత్యక్ష గుడారం లేదు. ఇప్పుడు ఎక్కడ ఆరాధన చేస్తారు? సొలొమోను వచ్చే టైంకి యెరూషలేము మందిరం స్వర్ణ దేవాలయం కట్టి, అయ్యా ఆకాశ మహాకాశములు పట్టజాలైనటువంటి దేవాది దేవా అంటూ ప్రార్థన చేసే అక్కడ జరిగింది. ఎవరో తెలుసా? యూదుడైనటువంటి దావీదు కుమారుడైన సొలొమోను టైంలో దేవుడు స్తుతించబడ్డాడు, ఆరాధించబడ్డాడు. అర్థమైందా మీ అందరికీ? స్తుతించబడినవాడు, జయించినవాడు, ఆరాధింపబడిన ఈయన యూదుల రాజు. ప్రియమైన వర్లరా, ఈ యూదుల రాజు ఇంత గొప్పగా తెలిసినటువంటి ఈ వ్యక్తి మరి ఎక్కడ పుట్టాడు అనేటువంటి సంగతి మనకు తెలియాలంటే, ఈ రాజు ఎటువంటి రాజు మనం చాలా వర్తమానాలు వింటాం. అందులో 7 రకాలైనటువంటి వాటిలో మనం 3 జ్ఞాపకం చేస్తాను. నీవు ఆ రాజు పుట్టాలి, ఎక్కడ పుట్టాడో అని తెలిస్తే, ఎక్కడ పుట్టాడో అని నీకు తెలియాలంటే ఖచ్చితంగా ఆ రాజు యొక్క ఔన్నత్యం ఏమిటో నువ్వు ఎరగాలి. యూదులు రాజు అని కేవలం భౌతిక శాస్త్ర సంబంధమైనటువంటి జ్ఞానులు చెప్తే, మరి ఆత్మ సంబంధమైనటువంటి దైవిక జ్ఞానం కలిగినటువంటి నీవు ఆ రాజును నువ్వు ఎట్లా చూస్తున్నావు? రాజు ఏంటంటే ఎక్కడ పుట్టాడన్న సమాధానానికి వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ దైవ జ్ఞానం కలిగినటువంటి మనకి ఆ యూదుల రాజు ఎక్కడ పుట్టాడు చెప్పండి? యూదుల రాజు అయినటువంటి దేవాదేవుడు ఎక్కడ పుట్టాడు చెప్పండి? యూదయ బెత్లెహేమా, నీవు అక్కడ రాయబడుతూ వచ్చింది. చూడండి, ఆ మాట ఇమీడియట్గా మనకి కరెక్ట్గా కనెక్ట్ అవ్వాలి. యూదా దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానుల్లో ఎంత మాత్రము అల్పమైన దానవు కాదు. ఇజ్రాయేలు నా రాజ్యం లో నుండి నా ప్రజలను పరిపాలించబోవు అధిపతి నీలో నుండి. అబ్బాబాబా, ఏం మాట చూడండి. ఎక్కడ తెలిసింది? ఎవరు చెప్పారు ఈ మాట? చెప్పాలి. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారండి? ఈ ప్రశ్నకి సమాధానం ఎవరు చెప్పారు? ప్రధాన యాజకులు, ప్రజల్లో ఉండే శాస్త్రులు ఏం తీసుకొచ్చారు? ప్రవక్త గ్రంథాలు తీసుకొచ్చి చదివిన తర్వాత, అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ పుట్టాడు, ఎలా పుట్టాడు, ఎందుకు పుట్టాడు, ఎవరికి పుట్టాడు, ఏ కాలంలో పుట్టాడు, ఏ గోత్రంలో పుట్టాడు అన్నటువంటి ప్రశ్నలకు సమాధానం ఎక్కడ దొరికిందో తెలుసా? ధర్మశాస్త్రంలో దొరకలా. ఎక్కడ దొరికింది? ప్రవక్త గ్రంథాలలో దొరికింది. అంటే ఈ ప్రవక్తలు దేవుని యొక్క ఆత్మను బట్టి ప్రవచించిన వారు. అటువంటి వాళ్ళే చదివినప్పుడు, అయితే యోధా బెత్లెహేము పుట్టాడా? ఇప్పుడు గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు యూదుల రాజు ఏ స్థలాన్ని కోరుకున్నాడంటే బెత్లెహేమును కోరుకున్నాడు. బెత్లెహేము అంటే అర్థం ఏంటి చెప్పండి? రొట్టెల గృహము లేక రొట్టెల
ఇల్లు, రొట్టెల ఇల్లు, రొట్టెల గృహం. ఏమిటి ఆ రొట్టె? ఏమిటి ఆ రొట్టె? చెప్పండి చెప్పండి. 2 రకాలు. ప్రతి మనుషుడు రొట్టె వలన మాత్రము బ్రతకుడు కానీ ఆయన నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకుతాడు. ఇప్పుడు గమనించండి, ఈ బెత్లెహేము అనేటువంటి రొట్టెల గృహము భౌతిక సంబంధమైనది ఆ రోజుల్లో. మరి ఇప్పుడు ఆత్మ సంబంధమైన రొట్టెలు గల గృహం ఏది? దేవుని మందిరంలో ఏముంది? రొట్టెలున్నాయి. ఏ రొట్టెలు ఇవి? దేవుని వాక్యము, జీవపు అక్షయ ఆహారమైనటువంటి వాక్యం ఉంది. ఇక్కడ ఏం చేయాలో పుట్టాలనుకుంటున్నాడు. ఇక్కడ ఎవరున్నారు మరి? యోధా దేశపు బెత్లెహేమ. అక్కడ రాశాడు కీర్తన గ్రంథము 114:2. త్వరగా చదవాలి. 114:2. యోధా, దట్స్ ఆల్. యోధా ఆయనకు పరిశుద్ధ స్థలం. యోధా, బెత్లెహేమ. బెత్లెహేమ అంటే రొట్టెల ఇల్లు. రొట్టెల ఇల్లు అంటే దేవుని సంఘం. సంఘంలో ఉన్నటువంటి భౌతికమైనటువంటి ఆహారం కాదు, ఇది అక్షయ ఆహారము. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరంటే ఇజ్రాయేలు. వాళ్ళు భౌతికమైన వారు, ఆత్మ సంబంధమైనటువంటి వారము మనము. వాళ్ళ భౌతికమైన సున్నతి ద్వారా ఇజ్రాయేలుగా మార్చబడితే మనం ఆత్మ సంబంధమైన సున్నతి పొంది, చెప్పండి, వాళ్ళ భౌతికమైనటువంటి మర్మాంగ చర్మం కోయబడి ఇజ్రాయేలుగా సున్నతి చేయబడితే మనం హృదయంతరంగంలో దేవుని వాక్యము చేత పొడవబడి కళ్ళంట ఏమొచ్చినాయి? కన్నీరు బట్టి మనం ఏమంటే ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలుగా మార్చబడ్డాం. అయితే ఈ ఇజ్రాయేలు ప్రజలు దేవుని యొక్క మందిరమైనటువంటి ఈ బెత్లెహేములో అక్షయ ఆహారముగా మారి ఆయన ఎక్కడ పుట్టాలనుకుంటున్నాడో తెలుసా? ఆయన మందిరంలో పుట్టాలనుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, భౌతిక మందిరం అంటే ఎక్కడ పుట్టాడా? భౌతికమైన రొట్టె అంటేనే అక్షయాహారమైన వాక్యంతో పోల్చినప్పుడు మరి భౌతికమైన మందిరాన్ని గోడలతో, స్లాబులతో, అద్భుతమైన కట్టడాలతో పోల్చడానికి లేదు. మరి ఆ మందిరం ఏది అంటే నీ దేహమే దేవుని, అది లెక్క. అంటే దాని అర్థం ఏంటంటే ఈరోజు యూదుల రాజుగా పుట్టినటువంటి ఈ వ్యక్తి ప్రతి ఒక్కరి హృదయాలలో, ప్రతి ఒక్క మనుషులలో పుట్టాలి అనుకుంటున్నాడు. దీనికి సమాధానం ఎవరు చెప్పగలరంటే భౌతిక సంబంధమైనటువంటి జ్ఞానులు కాదు, ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగినటువంటి నీవు మాత్రమే దానికి జవాబు చెప్పగలవు. యు నో ద ప్లేస్ నౌ. చెప్పండి. యు నో ద ప్లేస్ నౌ. ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాలనుకుంటున్నాడు? పరిశుద్ధ నీ దేహమే దేవుని ఆలయం అన్నాడు. ఎక్కడ ఏ రొట్టె ఇవ్వాలనుకుంటున్నాడు, లేక ఏ ఆహారం నీకు ఇవ్వాలనుకుంటున్నాడు? అక్షయ ఆహారమైన దేవుని వాక్యం ఇవ్వాలని. అంటే దేవుని వాక్యము ద్వారా నీవు పుట్టాలి. చూడండి పేతురు రాసిన పత్రికలో, రండి ఆ మాట చూపిస్తాను మీకు. పేతురు రాసిన పత్రికలో ఒక అద్భుతమైన మాట. ఇది కొంచెం క్లిష్టమైనటువంటి మాటలు, కొంచెం జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి, లేకపోతే మనకేమీ అర్థం కావు. కాబట్టి రండి, 1వ అధ్యాయము 22వ వచనం. మీరు అక్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైన వర్లారా, నా జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ క్రిస్మస్ దినాన ప్రేమ ఇంకా నీ జీవితాల్లో యేసుక్రీస్తు ఆలయాల్లో వెతకొద్దు, పండుగల్లో వెతకొద్దు, ఇంటిలో వెతకొద్దు, మనుషు మాటల్లో వెతకొద్దు. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించాలంటే ఆయన వాక్యం ద్వారానే నువ్వు జన్మించగలవు. ఆయన వాక్యం నీలోకి వస్తే ఆ రొట్టె గృహమైనటువంటి నీ యొక్క దేహము అనగా ఆయన కోరుకున్నటువంటి ఈ శరీరంలో ఆయన పుట్టాలనుకుంటున్నాడు. ఒకవేళ నీలో పుట్టాలి అనుకుంటే ఖచ్చితంగా దేవుని వాక్యం అనేటువంటి స్వార్థ, దేవుని వాక్యమైనటువంటి లేఖనాలు నీలో వసించాలి. నీ జీవితంలో, నా జీవితంలో దేవుని వాక్యం లేకపోతే దేవుడు నీ హృదయంలో ఇంకా పుట్టలేదు. మనం ఇంకా నీటి స్నానము అనగా బాప్తిస్మము తీసుకున్నటువంటి అక్కడే ఉండిపోకూడదు. అక్కడికంటే మీరు ఆత్మ మూలముగా జన్మించాలి. రెండోది అక్షయ ఆహారం ద్వారా జీవించాలి. అనగా ఆయన యొక్క అక్షయ ఆహారమైనటువంటి రొట్టెలో నేను పాలిభాగస్తులమై దేవా ప్రతి దినము నూతనపరచబడి నీ కొరకు నేను జీవిస్తాను, నీవు నాలో జీవించాలి, నీవు నాలో బ్రతకాలి. పుట్టడం అంటే ఏంటి? రోజుగా పుట్టిన వ్యక్తి ఇంకోసారి పుట్టడం ఎవరు పుట్టరో, యేసుక్రీస్తు ఒకేసారి పుడతారు. అవునా కదా? నేను నా జీవితంలో యేసుక్రీస్తు పుట్టాడని నిశ్చయత నీలో నాలో ఉంటే ఈ మొట్టమొదటి ప్రశ్నకు సమాధానం మనకు దొరికినట్టే. ఈ జీవితంలో ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు పుట్టలేదు అంటే అర్థం ఏంటో తెలుసా? ఇంకా నీ హృదయాన్ని దేవునికి ఇవ్వలేదు. నువ్వు యేసు ప్రభుని ఎరిగావు రాజుగా, రైటే. ఆయన యూదుల్లో నుంచి వచ్చాడను, రైటే. నేను ఒక మాట చెప్పనా, ఇవన్నీ చూసిన తర్వాత ఆయన ఆరాధించడానికి ఆయన విజయశాలిగా నువ్వు గమనించావు, ఆయన స్తుతికి అర్హుడు అని గమనించావు. ఇంతకీ నీకు విషయం తెలుసా? పాత నిబంధనలో ఆ ప్రవచనం బట్టి దేవాదేవుడు ఏమాత్రం సంతోషపడ్డా కానీ ఆయన యూదుల రాజుగా పుట్టడానికి ఒకే ఒక్క కారణాన్ని మీకు చూపించి నేను రెండో మాటలోకి వెళ్తాను. రండి, యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయము 22వ వచనం. మీరు తెలియని దాన్ని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవారము. రక్షణ, రైట్. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ వై లార్డ్ జీసస్ క్రైస్ట్ హస్ బోర్న్ ఇన్ Jew. ఒక యూదాలో ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు జన్మించాలి అంటే రక్షణ అనేది యూదులలో నుంచి రావాలి.
యూదులలో నుంచి రావాలి అంటే యూదులలో పుట్టినటువంటి యూదా గోత్రానికి సంబంధించిన రక్షకుడే రక్షణ ఇవ్వాలి, లేకపోతే ఇవ్వలేడు. ఆయనే ఐగుప్తు దేశం నుంచి నేను విడిపించగలడు. ఆయనే విడిపించిన తర్వాత లోక యాత్రలో నడిపించగలడు. నడిపించిన తర్వాత చివరికి యోర్దాను అనేటువంటి మరణమును దాటి పరలోక రాజ్యమైన కనాన దేశంలో నిన్ను ప్రవేశపెట్టగలడు. అదేంటి యూదులు రాజుగా పుట్టిన వాడు ఎక్కడా నీ హృదయంలో జన్మిస్తే నువ్వు కనానికి వెళ్తావు. జ్ఞానులకి బయలుపరచలేని మర్మం దేవాదేవుడు ఈరోజు నీకు నాకు బయలుపరిచాడు. నీ హృదయంలో ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారా? వాక్యం ఉందా? వాక్యముగా ఉంటే యేసుక్రీస్తు మనం ప్రతిష్ఠించుకుంటే వారి కంటే వాళ్ళ ఖగోళ జ్ఞానులు, నీవు దేవుని జ్ఞానము కలిగిన వాడు. చాలు ఈ తలంపులు. ఇక్కడ నేను చెప్పాల్సిన అంశం ఇంకొకటి ఉంది. సమయం అయిపోతుంది కాబట్టి నేను దొరికిపోతున్నాను. ఇంతకీ ఈ రాజు ఎటువంటి రాజు? మనకి తెలిసినటువంటి మాటలే, చాలా సింపుల్ మాటలా. ఒక్క మాట ఏదో తెలుసా? ఆయన అలంకరింపబడిన రాజు. యేసుక్రీస్తు ప్రభువారు శిశువుగా పుట్టినప్పుడు ఆయన అలంకరణలు చెప్పండి. ఆయన దేంతో అలంకరించబడ్డాడు? ఆయన పొత్తు గుడ్డలతో అలంకరింపబడిన రాజు. ఎందుకో తెలుసా? ఎందుకు పొత్తి గుడ్డలతోనే ఆయన చుట్టబడ్డాడు? ఎందుకో తెలుసా? అయ్యో, ఎందుకు ఆ వస్త్రాలే యేసుక్రీస్తు ప్రభు ధరించాల్సిన అవసరం ఏంటి? ఆయనకు వస్త్రాలు లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఇది ఏం చేస్తుంది? ఏదైనా తోటలో నేను చేస్తున్నట్టు పాప దోషమును బట్టి మనము పోగొట్టుకున్న రక్షణ వస్త్రం పోయింది. ఆ రక్షణ వస్త్రం తిరిగి తేవడం కొరకు అయ్యో వస్త్రము లేనటువంటి వాడిగా మారిపోయాడు. ఎక్కడో తెలుసా? పుట్టినప్పుడు, చనిపోయినప్పుడు కూడా ఆయన సిలువ మరణం ఆయన వస్త్రాలన్నిటిని కూడా తీసేశారు. ఎందుకో తెలుసా బిడ్డలారా? పాపం మనిషికి సిగ్గును తీసుకొచ్చింది, అవమానాన్ని తీసుకొచ్చింది. తిరిగి ఆయన మరణించి తిరిగి లేచట ద్వారా రక్షణ అనే వస్త్రముతో నన్ను అలంకరించి నా గొప్పవాడు. కాబట్టి ఆయన ఏ రాజో తెలుసా? అలంకరింపబడిన రాజు. ఈరోజు నీకు నాకు రక్షణ వస్త్రం ఉందా? ఉంటే విచిత్రం చెప్తాను. ఉండడం గొప్పతనం కాదు, పొందుకోవడం గొప్పతనం కాదు, నీకు ఇచ్చిన వస్త్రాన్ని కాపాడుకోవడం. నెంబర్ 2, ఆయన ఎటువంటి వాడు? ఘనమైన మహారాజు అంట. మలాకి రాసిన కదా 1 అధ్యాయం 14 వచనంలో ఘనమైన మహారాజు. వినాలి నా మాట. ఘనమైన మహారాజు. దేని బట్టి ఘనత వచ్చింది ఆయనకి? దేని బట్టి? ఈ లోకంలో ఆయన ఏం ఘనమైనటువంటి శిష్యుగా పుట్టాడా? ఎలా పుట్టాడు? ఘనత లేనటువంటి ఇంటిలో పుట్టాడు. ఎక్కడ పుట్టాడు? ఘనత లేనటువంటి పేర్కోలేనటువంటి ఒక ఊరిలో పుట్టాడు. నజరేతులో పుట్టాడు. నజరేతు నుండి ఏదైనా మంచిది రాగలదా అన్నాడు ఫిలిప్. గమనించారా మీరు? నతనీయులు అనలేదా? యేసుక్రీస్తు ప్రభువారిని దగ్గర తీసుకొచ్చినప్పుడు నజరేతులో ఏదైనా మంచిది రాగలదా? చూడండి ఆ మాట. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం. నతనీయులు కాదు, నతనయేలు. నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతనిని అడిగా, వచ్చి చూడు అని ఫిలిప్పుతో నేను. వచ్చి చూడు నజరేతులో నుంచి మంచిది వచ్చింది. ఏమొచ్చింది? ఘనమైనది వచ్చింది. ఘనత లేనటువంటి ఇంటిలో, ఘనత లేనటువంటి తల్లిదండ్రులకి, ఘనత లేనటువంటి మనుషుల మధ్య యేసుక్రీస్తు వారు పుట్టాడు. పుట్టిన తర్వాత ఎందుకో తెలుసా? నీకు ఘనత ఇవ్వడానికి. ఘనత దేని బట్టి వస్తుంది తెలుసా? ఒక వ్యక్తికి, నీకు నాకు మనందరికీ దేని బట్టి ఘనత వస్తుంది తెలుసా? చూడండి, చాలాసార్లు అంటాం కదా, ఒక్క దాన్ని బట్టే యేసుక్రీస్తు వారిని మనం ఘనహీనపరుస్తాం. ఏంటో తెలుసా? మిమ్మల్ని బట్టే నా నామము అన్యజనుల మధ్య దూషణ పాలు. నామానికి ఘనత వచ్చిందా? దూషణ వచ్చిందా? అంటే అర్థమైందేంటి? ఆయన నామము ఘనమైనదంటే ఆ నామము నువ్వేం చేయాలి? ఘనపరచాలి, హెచ్చించాలి. ఒక వ్యక్తి ఆయన నామాన్ని ఎలా గణపరచగలడు? ఆయన నామాన్ని ఎలా గణపరచగలడు? ఒక్క మాట చూపిస్తాను చూడండి. పేతురు రాసినటువంటి పత్రిక చూద్దాం. మనందరికీ తెలిసిన మాటే, అద్భుతమైన మాట. 4వ అధ్యాయం 16వ వచనం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినడలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టే దేవునిని మహిమపరచాలి. చాలు ఈ 2 తలంపులు. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు పేరు పెట్టబడిన నీకు నాకు కూడా, మనమందరం కూడా నువ్వు క్రైస్తవుడు అయినందుకే ఆయన గణపరచాలి. నేను క్రైస్తవులం కాదు. మొట్టమొదటిగా ప్రపంచంలో క్రైస్తవులు అనబడిన వారు ఎవరంటే శిష్యులు అయినబడి అంత్యోకలో మొట్టమొదటి క్రైస్తవులు అనబడ్డారు. ఇప్పుడు క్రైస్తవులు అనబడ్డానికి కారణం ఏంటో తెలుసా? శిష్యులు అవడం బట్టి. ఎవరా శిష్యులు? తమను ఉపేక్షించుకొని అన్నిటినీ కూడా విడిచిపెట్టి ప్రభుని వెంబడించిన వారు. నేను ప్రభుని వెంబడిస్తే, ఆయన శిష్యులుగా మారితే, నువ్వు క్రైస్తవుడిగా నిజంగా ఉంటే ఆ పేరును బట్టి దేవునికి మహిమ రావాలిగా తప్ప ఆయన నామానికి అవమానం తెచ్చేవాడిగా దానిగా మాత్రం ఉండకూడదు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న సమాధానం చూద్దాం రండి. త్వరగా రెండో మాట చదువుతారా? మత్తయి సువార్త చెప్పాలి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 4వ వచనం చదువునానా. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో ఉన్న శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని, ఇప్పుడు చెప్పండి, ఈ మాటలు ఎన్నున్నాయి? క్రీస్తు ఎక్కడ పుట్టునని వారు అడిగాను. నెంబర్ 1 క్రీస్తు, 2వది ఎక్కడ, 3వది చెప్పండి.
యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని జ్ఞానులు అడిగారు. దేవాది దేవుడని యేసుక్రీస్తు ప్రభువుని వాళ్ళు రాజుగా చూశారు. కానీ హేరోదు రాజు ఎలా చూశాడు? యూదులు రాజు అనగా వెంటనే క్రీస్తు ఎక్కడ పుట్టానన్నాడు. అంటే యూదులు రాజు అంటే ఎవరు? క్రీస్తే. ఇంతకీ క్రీస్తు అంటే ఎవరు? ఏంటి మీరు ఎప్పుడు కూడా సండే స్కూల్ ఆన్సర్లు చెప్పకండి నాకు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు, అలా చెప్పకూడదండి. మనం సండే స్కూలు బైబిల్ స్టూడెంట్స్ కాదండి. మీరు బైబిల్ స్టడీకి వస్తున్నారు. క్రీస్తు అంటే ఎవరు? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం త్వరగా చదవండి. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెలుగుగాను ఉన్నాడు. కానీ యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి, పిలవబడిన వారికే క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానమై. ఇప్పుడు చెప్పండి, క్రీస్తు అనబడినటువంటి ఈ శిశువు యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ పుట్టాడు అనేటువంటి ప్రశ్నకి వాళ్ళు ఏం చెప్పారు? బెత్లెహేములోని యోధా బెత్లెహేములో పుట్టారని చెప్పేసి ఆ యొక్క లేఖనాలు పరిశీలించి చెప్పారు. దాన్ని బట్టి క్రీస్తు ఎక్కడ పుట్టాడని నువ్వు కనుగోలేవు. ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారిని కనుగోవాలి, క్రీస్తు ఎక్కడ పుట్టాడని కనుగోవాలంటే ఆ వ్యక్తికి ఉండవలసింది రెండు: క్రీస్తు అనబడినటువంటి దేవుని శక్తి, దేవుని జ్ఞానం. ఇప్పుడు చెప్పండి, దేవుని శక్తి వాళ్ళకు ఉందా? పరిసయ్యులకి, శాస్త్రులకి దేవుని జ్ఞానం ఉందా? మీరు గమనించాలి, దేవుని శక్తి, దేవుని జ్ఞానం రెండు కలిపితే క్రీస్తు. అవునా? ఇంతకీ ఏంటో తెలుసా? పిలవబడిన వారికి. ప్రియమైన వారలారా, క్రీస్తు అనేటువంటి ఈ వ్యక్తి, ఆయన శక్తి, ఆయన జ్ఞానము ఈ రెండు కలిస్తే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నువ్వు అర్థం చేసుకోవాలి అని అనుకుంటే, ఆయన ఎక్కడ ఎలా పుట్టాడని నీకు అర్థం చేసుకోవాలంటే దైవికమైన జ్ఞానం ఉండాలి, దైవికమైన శక్తి ఉండాలి. అంతేగాని పరిసయ్యులకి, శాస్త్రులకి అక్కడ ఏ జ్ఞానం ఉందో తెలుసా? ధర్మశాస్త్ర సంబంధమైన జ్ఞానమే ఉంది. ధర్మశాస్త్ర సంబంధమైన జ్ఞానం ద్వారా నువ్వు క్రీస్తు అనబడిన వ్యక్తి ఎక్కడ పుట్టాడో నువ్వు తెలుసుకోలేవు. ఎక్కడ తెలుసుకోగలసా? భౌతికమైన ప్లేసెస్ మాత్రమే నువ్వు లేఖనాలు బట్టి నువ్వు చెప్పగలవు. కానీ ఆయన హృదయములలో, పరిశుద్ధ ఆలయమైనటువంటి మనుషులలో ఆయన పుడతాడన్న సంగతి తూర్పు దేశపు జ్ఞానులకి తెలియదు, పరిసయ్యుల శాస్త్రులకి తెలియదు. కానీ ఎవరికి తెలుసా? ఏ వ్యక్తి అయితే పిలవబడతాడో, ఏ వ్యక్తి అయితే పిలుపుని అందుకుంటాడో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు అందుబాటులో ఉంటాడో, యేసుక్రీస్తు ప్రభువారికి దగ్గరగా ఉంటాడో, యేసుక్రీస్తు పిలుపుకు లోబడతాడో ఆ వ్యక్తి క్రీస్తు అనేటువంటి ఈ వ్యక్తిత్వ వాళ్ళ హృదయాల్లో జన్మిస్తాడు. అది నిజమైన క్రిస్మస్. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి హృదయాల్లో జన్మిస్తాడో మామూలు శక్తి ఉండదు, మామూలు జ్ఞానం ఉండదు. నీకు భౌతికమైన శక్తి లేకపోవచ్చు కాక, రాజకీయ శక్తి లేకపోవచ్చు, డబ్బు శక్తి లేకపోవచ్చు, నీకున్నటువంటి అతీతమైనటువంటి పుస్తకాల యొక్క జ్ఞానం లేకపోవచ్చు, నీకు భౌతికమైన బలం ఉండకపోవచ్చు. కానీ దేవుని శక్తి, నేను చెప్పనా, ఇది మూడో దాన్ని కనెక్ట్ చేస్తే దేవుని శక్తి ఎప్పుడైతే మరియమ్మను కమ్ముకుందో అద్భుతం చూసింది. మీరు గమనించగలరా? ఒక జీవితంలో అద్భుతం చేయాలంటే శాస్త్రాన్ని మించి చేయాలి, సైన్స్కి అందనిది. ఒక పురుషుని యొక్క కనీసము తాకిడి లేకుండా ఒక స్త్రీ కన్యక గర్భము ధరించడం ప్రపంచంలో అది వింత అద్భుతం. అది జరగాలంటే దేవుని యొక్క శక్తి కమ్ముకోవాలి. ప్రియమైన వారలారా, ఈరోజు నా జీవితంలో ఒక అద్భుతము జరగాలి అంటే, ఒక జీవితంలో ఒక వింత జరగాలంటే, అచ్చా ఈ వ్యక్తి నేను మారడు, ఈ వ్యక్తి మందిరానికి రాడు, ఈ వ్యక్తి దేవుని కొరకు నిలబడడు, ఈ వ్యక్తి దేవునికి పిలుపు లోబడు అని అనుకుంటున్నారేమో చాలామంది. నేను అంటాను, యేసుక్రీస్తు ప్రభువారు యూదులు రాజుగా పుట్టినవాడి యొక్క ప్రశ్నకి నీకు సమాధానం దొరికితే, క్రీస్తు అనేటువంటి ఈ వ్యక్తి యొక్క శక్తిని, జ్ఞానమును రెండు కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని నీ హృదయంలో ప్రతిష్ఠించి చూడు. ఆటోమేటిక్గా దేవుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, దేవుని జ్ఞానము నీలోకి వస్తుంది. సమస్త విధములైన జ్ఞానముతో దేవుని వాక్యమును మీలో సమృద్ధిగా. దాని అర్థం ఏంటో తెలుసా? జ్ఞానం అంటే దేవుని వాక్యమే, శక్తి అంటే పరిశుద్ధాత్ముడే. వాక్యమైనటువంటి దేవుడు, శక్తి పరిశుద్ధాత్మైన దేవుడు, వీళ్ళిద్దరూ కలిస్తే క్రీస్తు అనేటువంటి వ్యక్తి నీలో పుట్టాలని అనుకుంటాడు. ఇప్పుడైతే పుడతావో మూడో ప్రశ్నకి సమాధానం చెప్తే, అయ్యా నేను పురుషుణ్ణి ఎరుగుని దాన్ని, ఇది నాకు ఎలా సాధ్యమంటే ఒకటే ఒక మాట చెప్పింది, ఇది అందరికీ అసాధ్యము కానీ దేవునికి మాత్రం ఇది దేవుని వాక్యం. దేవుని యొక్క సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. దాన్ని బట్టి సర్వశక్తుడైన దేవుడు నీలో నుంచి బయటకు వస్తాడు. మూడు ప్రశ్నలకి మూడు సమాధానాలు ఈరోజు నేను చూసాం. ఆఖరికి నేను చెప్పాల్సిందంటే, యూదుల రాజుగా ఆయన రాజు అని తెలుసు, ఆయన యూదుల నుంచి వచ్చాడో తెలుసు, యూదుల నుంచి రక్షణ మనకు వచ్చిందని తెలుసు. అయితే నీ హృదయంలో చోటు ఉందా? రెండవది, క్రీస్తు అనబడినటువంటి ఈ వ్యక్తి నీకు తెలుసు. ధర్మశాస్త్ర గ్రంథాల పరిశీలన శాస్త్రులు భౌతికమైన ప్లేస్లో చూపించరు, కానీ నీ హృదయమైన ప్లేస్లో ఆ యొక్క స్థలంలో దేవుడు కొలువే ఉండాలని ఆశపడుతున్నాడు. అయితే దేవుని వాక్యమైన జ్ఞానము, దేవుని శక్తి అయిన పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడా? ఒకవేళ ఉంటే దేవుడు నీలో కార్యం చేస్తాడు. ఆ కార్యం ఎలాంటిదో తెలుసా? ప్రపంచంలో ఎవ్వరు కూడా కనీసం చేయలేరు. ఏ బలగం,
ఏ వ్యవస్థ, ఏ పద్ధతులు, ఏ ఆచారాలు దాన్ని మార్చలేవు. ఒక యేసుక్రీస్తు ప్రభువారే మార్చగలడు. ప్రియమైన వారలారా, ఈరోజు రాత్రికాల సమయంలో ఈ వర్తమానం నీ జీవితంలో ఒకవేళ ఎన్ని ప్రశ్నలతోనూ వచ్చావేమో, ప్రతి ప్రశ్నకి సమాధానం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సంగతి నువ్వు గుర్తెరిగితే, యేసుక్రీస్తు యూదుల రాజుగా ఆయన ప్రభుత్వానికి లోబడు. క్రీస్తు అనబడినటువంటి యేసుక్రీస్తు జ్ఞానమైన వాక్యాన్ని ఆయన శక్తి అయిన పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసింపనేని. మూడోది, ప్రపంచంలో ఎవరు చూడలేని ఒక గొప్ప అద్భుతాలు నీ జీవితంలో, నా జీవితంలో చూస్తాం. అదేంటో తెలుసా? నీ బిడ్డలు మార్చబడతారు. నీ వ్యసనాల నుంచి దూరం అవుతావు, దేవుని కొరకు నిలబడతావు, దేవుని పిలుపు అందుకుంటావు, దేవునికి ఈజీగా లోబడతావు, దేవుని మందిరానికి వస్తావు, దేవుని కొరకు పని చేస్తావు. అక్కడికి నేను ఒక్క మాట చెప్పి ముగిస్తాను. దేవుని కొరకు ప్రాణాలైనా తెగించి దేవుని కొరకు నిలబడతావు. ఆ మధ్యకాలంలో నేను ఒక మాట చదివాను, ఇది చెప్పి నేను ముగిస్తాను. ఒక పెద్ద సిఐ, ప్రపంచంలోని దొంగల ముఠాకి అత్యంతమైనటువంటి పేరుగాంచినటువంటి యూరు స్టువర్ట్పురం. ఆ సంగతి మనందరికీ తెలుసు, చాలామంది మీకు తెలిసి ఉంటుంది. ఆ స్టువర్ట్పురంలో ఉన్నటువంటి దొంగల ముఠా మహాభయంకరమైన ముఠా ఉన్నారు. అందులో అద్భుతమైనటువంటి వ్యక్తి, దొంగలకి పెట్టిన పేరు ఎవరంటే స్టువర్ట్పురం ప్రభాకర్. ఆ వ్యక్తి ఇలా అన్నాడు, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న తర్వాత లోపలికి వచ్చి ఒకసారి సిఐ దగ్గరికి వచ్చాడు. పట్టబడిన తర్వాత ముందుసారి వచ్చిన తర్వాత, అయ్యా నువ్వు దొంగతనాలు చేస్తున్నా బాగానే ఉంది, అసలు ఇన్ని దొంగతనాలు నువ్వు ఎలా చేయగలుగుతావు? ఆ మాట అన్నాడు. నా కంట పడింది ఏదైనా కూడా నేను దొంగిలించుకుంటున్నాను, ఏదైనా ప్రపంచంలో దొంగిలించడానికి నాకు టాలెంట్ ఉందంటే. నేను ఒక మాట అడుగుతాను, అయ్యా నువ్వు ఎలా దొంగిలిస్తావో నాకు చెప్తావు అంటే, నేను దొంగిలించడం చెప్పడం కాదు అని చేసి చూపిస్తాను అన్నాడు. అయితే ఒక మాట, ఎలా దొంగిలిస్తావు, ఏడు దొంగిలిస్తావు అంటే, అయ్యా ఈరోజు ఉదయకాల సమయంలో మీ భార్య ఏం చీర కట్టుకుందని అడిగాడు. నేను ఫోన్ చేసి అడుగుతాను చెప్తాను. ఫోన్ చేశాడు వాడి ముందే, అయ్యా పింక్ కలర్ శారీ కట్టుకుందాను. పింక్ కలర్ శారీయా? మీ భార్య ఒంటి మీద ఉన్న శారీ మీ ఆవిడికి తెలియకుండా నేను దొంగిలించి తీసుకొస్తాను. చాలండి. అది ఎట్లా సాధ్యం అన్నాడు. అది ఎట్లా సాధ్యం, అది ఎలా సాధ్యం అన్నాడు. నేను చేసి చూపిస్తాను, అయితే నీకు టైం ఇస్తాను, నువ్వు తీసుకొని రా అన్నాడు. వెంటనే ఏం లేదు, వితిన్ హాఫ్ అన్ అవర్ టైంలో, చాలా దగ్గరలో ఉంది ఇల్లు, ఇమీడియట్గా హాఫ్ అన్ అవర్లో ఏ శారీ అయితే కొట్టుకున్నాడో అదే శారీ తీసుకొచ్చి సిఐ చేతిలో పెట్టాడు పోలీస్ స్టేషన్లో. ఇది ఎట్లా సాధ్యం రా, ఎట్లా తీసుకొచ్చారు మీరు, ఎలా తీసుకొచ్చారు, ఎలా తీసుకురాగలిగారు అని ఆ యొక్క స్టువర్ట్పురం ప్రభాకర్ గారిని అడిగాడు. అడిగితే, ఏం లేదయ్యా, మీ ఆవిడ ఈరోజు పింక్ శారీ కట్టుకుంది, నేను కిటికీ దగ్గర ఉన్నాను, మీ ఆవిడ పనిచేస్తుంది, వెనక తిరిగి చూసింది, వెనక తిరిగింది, వెంటనే గేదకు పొడిచేటువంటి సిరంజి ఉంటుంది కదా, సిరంజి అంటే ఏంటి, ఇంజెక్షన్, దానిలో ఏమేం చేశాను, వాటర్ నింపాను. ఆవిడ ఇలా తిరగబోయినా వెనకనంతా కూడా ఆ శారీ మొత్తం కూడా నేను ఏం చేశానంటే ఆ కిటికీ పక్క నుంచి మొత్తం ఫ్లష్ చేశాను. మొత్తం శారీ అంతా ఏమైపోయింది, తడిసిపోయింది. అదేంటి ఇలా తిరిగేటప్పటికి ఏమైంది, పైనుంచి కింద నుంచి అన్నీ చూస్తుంది, ఎక్కడ ఏది పడలేదు, కానీ శారీ మొత్తం కూడా తడిసిపోయింది. వెంటనే ఆవిడ ఏం చేసిందంటే బెడ్రూమ్కి వెళ్ళి మార్చుకున్న తర్వాత అది టెర్రస్ మీద ఎండేసి ఇంకో శారీ కట్టుకుని వచ్చింది. ఇమీడియట్గా టెర్రస్ మీదకి వెళ్ళాడు, శారీ తీసుకొచ్చాడు, సిఐ చేతిలో పెట్టాడు. అయ్యా ఇది జరిగిన విషయం. అటువంటి వ్యక్తి ఈరోజు చెప్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? అయ్యా నా కంట కడినటువంటి శారీనే వదలలేదు, నేను కంట కనబడినటువంటి చిన్న వస్తువుని కూడా వదలలేదు. ఈరోజు నేను చెప్పనా, యేసుక్రీస్తు వాక్యం నా దగ్గరికి వచ్చింది, సువార్తకు వచ్చింది, నేను మారాను, ప్రభు కొరకు నిలబడి. ఈరోజు నా కంటన బంగారపు ముద్ద నా ముందు కనబడిన దాని మినిమం తాకను, పట్టుకోను, కోరుకోను. ఎందుకో తెలుసా? నేను కోరుకోవాల్సింది నాకు దక్కింది, నా ప్రభు అయిన యేసుక్రీస్తు వాడు. ఆ యేసుక్రీస్తు ప్రభు వారు నా హృదయంలో జన్మించారు. ఇక నా జీవితంలో లోక సంబంధమైన ఏవి నాకు అవసరం లేదు. నాకు అవసరం లేని నేను కోరుకోను, నాకు వద్దనుకున్నది నేను కోరుకోను, నాకు కావాలని దేవుడే నాకు ఇస్తాడు. కాబట్టి నేను పూర్తిగా మారానని చెప్పి ఆ యొక్క స్టువర్ట్పురం ప్రభాకర్ ఈరోజు ప్రభు కొరకు స్టువర్ట్పురం అనేటువంటి ప్లేస్లో సాక్షిగా మొదలయ్యడం. ఆ ఒక్క సాక్ష్యం కలిగినటువంటి ఆ స్టువర్ట్పురం ప్రభాకర్ ఈరోజు ఏం చేశారు సార్? ఈరోజు దొంగల స్టువర్ట్పురం అనేటువంటి ఆ గొప్ప ఊరు ఈరోజు యేసుక్రీస్తు ప్రభు ఊరుగా మారిపోయింది. తెలుసా మీకు? ఒక్క వ్యక్తి మార్చబడ్డాడు. ఈరోజు నీ జీవితంలో నిజంగా హృదయంలో ప్రభుకి స్థానం ఇస్తే, క్రీస్తు అనబడిన వ్యక్తి నీ హృదయంలో పుడితే, యూదులు రాజుగా నీ హృదయంలో పుడితే, నేను చెప్పనా, రాజుగా నువ్వు స్తుతిస్తున్నావు, కానీ ఆ రాజరికానికి నువ్వు లోబడుతున్నావా? క్రీస్తు అనబడిన జ్ఞానమైనటువంటి వాక్యము, క్రీస్తు అనబడినటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు నీలో వశిస్తున్నాడా? అలా వశిస్తే ప్రభు కొరకు నువ్వు బ్రతుకుతావు, పాపాన్ని అసహించుకుంటావు. ఒక స్టువర్ట్పురం ప్రభాకరే పాపాన్ని ఆశించుకుంటే నీ జీవితంలో ఏం పాపం అసహించుకున్నావా? పాపం అంటే చెడుతనం అంటే వద్దనుకున్నావా? ఎల్లరాని స్థలాలకు వెళ్తామే, ఎల్లరాని మాట్లాడుతామే, ఆలోచనలు చేస్తామే. దేవుణ్ణి ఎప్పుడైనా ఏడిపించడమే కానీ దేవుణ్ణి సంతోషపరిచే దాఖలాలు ఏమన్నాయా? మన జీవితంలో నిజమైన క్రిస్టమస్ నిజంగా నీ హృదయంలో యేసుక్రీస్తు వారు పుడితే, నేను చెప్పనా, నీ నోటి ద్వారా, నీ యొక్క తలంపుల ద్వారా, నీ క్రియల ద్వారా ఆయనకు మహిమను చెల్లిస్తావు. నీ జీవితంలో గొప్ప అద్భుతం చేస్తావు. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆస్వాదించును కాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.